హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉంటుంది. ఈ స్వీట్‌ని ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని అందులో 1 కప్ గోధుమ రవ్వను కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టినా కానీ మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి లో ఫ్లేమ్‌లోని బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన దాంట్లో 1 కప్ కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకొని కొంచెం కొంచెం మిల్క్‌ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాంట్లో 1 టేబుల్ స్పూన్ షుగర్‌ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు ఈ స్వీట్‌కి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో 1 కప్ షుగర్‌ని యాడ్ చేసుకొని అందులో 1 కప్ వాటర్‌ని కూడా వేసుకొని షుగర్ కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇలా షుగర్ కరిగిన తర్వాత లేత తీగ పాకం వచ్చేంత వరకు ఇలా పాకాన్ని కలుపుతూ ఉండాలి. ఈ విధంగా పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పాకం వచ్చిన దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక నిమ్మ చెక్కని పిండుకొని కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యేంతలోపు ఇంతకుముందు మనం అందులో 2 టేబుల్ స్పూన్ మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ మిల్క్‌ని కూడా యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా అందులో బేకింగ్ పౌడర్‌ని కూడా చిటికెడు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని బాల్స్‌లా చేస్తూ ఇలా చేత్తో లైట్‌గా ప్రెస్ చేయాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు. జస్ట్ లైట్‌గా ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న వాటిల్ని ఒక్కొక్కటిగా ఆయిల్‌లో వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ తిప్పుకొని బాగా ఈవెన్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిల్ని ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి.
ఈ పాకంలో 10-15 మినిట్స్ వరకు బాగా నానబెట్టుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకొని ఈ పాకంలో బాగా నానబెట్టుకోవాలి. ఇలా నానిన వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని కాజుతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు జ్యూసీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేసి చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్.